పశ్చిమ బెంగాల్లో పెద్ద సమస్య ఏంటయ్యా అంటే వైలెన్స్, లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పినటువంటి పరిస్థితి. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడము ఒకటి రెండు కాదు, పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా గూండా రాజ్యంలాగా తయారైపోయింది. ఇప్పుడు అదంతటికీ కూడా కాలం చెల్లింది. ఇది నయా రాజ్యం, కొత్త ఇది సువేందు ఇలాఖా, బీజేపీ అడ్డా. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి తన పాలనలో దూకుడు పెంచారు, దుమ్ము రేపుతున్నారు. ఈ మధ్యనే పవర్లోకి వచ్చారు. తాజాగా ఒక 4 కీలకమైనటువంటి బిల్లులను ఒకటే రోజులో అంటే 24 గంటల్లో 4 కీలకమైనటువంటి బిల్లులను ఆమోదింపు చేసుకుంది బెంగాల్ కొత్త ప్రభుత్వం. ఏంటి 4 కీలకమైనటువంటి బిల్లులు? దీనివల్ల ఈ 4 బిల్లుల వలన బెంగాల్ ప్రజలకి వచ్చేటువంటి లాభం ఏంటి? ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. నిజానికి ఈ బిల్లులు పాస్ అయిపోయినాయి, ఇక మిగిలింది కేవలం గవర్నర్ సంతకం పెడితే చట్టాలుగా మారిపోతాయి. అది ఫార్మాలిటీ అయిపోతుంది ఈజీగానే. ఈ కొత్త చట్టాలను చూసిన తర్వాత గూండాలకు, రౌడీలకు, అవినీతి పరులతో లింకులు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు జైల్లోకి వెళ్లాల్సి వస్తుందా అని చెప్పి తమ యొక్క నేర సామ్రాజ్యం యొక్క లింకులు ఎలా బయటపడతాయి. ఎప్పటికే చాలామందిని జైల్లో వేశారు. అవినీతి పరుల్ని, గూండాల్ని, కార్పొరేటర్ని, ఎమ్మెల్యేలని, షాజహాన్ లాంటి వాళ్ళు, ఇట్లా చాలామంది, జహంగీర్ ఖాన్లు, ఇలా చాలామంది ఈ రోజున జైల్లో ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ 4 కొత్త బిల్లులు వచ్చిన తర్వాత 4 కొత్త బిల్లులు ఆమోదించబడ్డాయి బెంగాల్ అసెంబ్లీలో. ఇవి చట్టాలుగా 1-2 రోజుల్లో, 2-3 రోజుల్లో చట్టాలుగా మారిపోతాయి. ఒక్కసారి చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ బిల్ ఏంటి, సెకండ్ బిల్ ఏంటి, థర్డ్, ఫోర్త్ ఏంటి. ఇన్ఫ్యాక్ట్ 5 బిల్లులు కూడా ఉన్నాయి. వాటి గురించి వన్ బై వన్ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ బిల్ ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్. ఇది 2026. ఇది చాలా కీలకమైనటువంటి బిల్లు. దీని యొక్క ముఖ్యోద్దేశం ఏంటి అంటే కనుక రాష్ట్రంలో నేరాలను అరికట్టడం. పశ్చిమ బెంగాల్లో పెద్ద సమస్య ఏంటయ్యా అంటే వైలెన్స్, లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పినటువంటి పరిస్థితి. మమతా బెనర్జీ పరిపాలించినటువంటి 15 సంవత్సరాలు కూడా లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, తగలబెట్టేయడాలు, పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడము ఒకటి రెండు కాదు, పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా గూండా రాజ్యంలాగా తయారైపోయింది. 15 సంవత్సరాలు రాష్ట్రం మొత్తాన్ని భ్రష్టు పట్టించారు. ఒక డెన్లాగా, ఒక ఆటవిక రాజ్యంలాగా మమతా బెనర్జీ నడిపించారు. ఇప్పుడు అదంతటికీ కూడా కాలం చెల్లింది. ఇది నయా రాజ్యం, కొత్త ఇది సువేందు ఇలాఖా లేదా బీజేపీ అడ్డా. అంటే రామరాజ్య స్థాపన దిశగా అడుగులు పడుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈ 4 బిల్లులు కూడా తీసుకురావడం జరిగింది. నేరాల్ని అరికట్టడము, అల్లర్లు, గ్యాంగు గ్రూపులు, ఈ వైలెన్స్, హింసాత్మక చర్యలపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి తీసుకొచ్చినటువంటి బిల్లు ఇది. ప్రజా భద్రతకు ముప్పుగా భావించేటువంటి వ్యక్తులపైన ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. అంటే నేరం జరగకముందే ముందుగానే నిర్బంధించేటువంటి అవకాశం. అంటే సరే పలానా వ్యక్తి ఏదో విధ్వంసం చేయబోతున్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర ఉంటే అతను ఆ నేరం చేయకుండానే ముందుగానే అతను అరెస్ట్ చేసేటువంటి అధికారం ఈ యొక్క కొత్త చట్టం ద్వారా రాబోతోంది. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. ఇది తీసుకురాబోతున్నారు. ఈ చట్టం ప్రకారం కూడా ప్రజాశాంతికి ప్రమాదకరంగా ఉన్నటువంటి వ్యక్తులను కొంతమంది ఉన్నారని అధికారులు కనుక వాళ్ళు భావిస్తే విచారణ పూర్తయ్యేంత వరకు కూడా మ్యాక్సిమం 1 సంవత్సరం వరకు వాళ్ళని నిర్బంధించేటువంటి అవకాశం ఉంటుంది. అది హౌస్ అరెస్ట్ కావచ్చు లేదా జైల్లో కూడా పెట్టవచ్చు. ఆ పవర్స్ ఈ యొక్క చట్టం ద్వారా రాబోతుంది. డెఫినెట్గా గూండాలు, మాఫియా డాన్లు వీళ్ళందరికీ కూడా ఇది గుండెల్లో వణుకు పుట్టించేటువంటి వార్తనే. ఇక రెండో బిల్లు చూద్దాం. వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్. ఇది నిజానికి ఇప్పటికీ బిల్లు ఉన్నది. ఇది సవరణ బిల్లు. ఇది 2026. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది కూడా దాంతో సిమిలర్గానే ఉంది. ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి చర్యలపైన మరింత కఠినమైనటువంటి అధికారాలు, అంటే పోలీసులకు ఉన్నటువంటి పవర్స్ని, ప్రభుత్వ అధికారులకు ఉన్నటువంటి పవర్స్ని మరికొంత విస్తృతపరిచేటువంటి విధంగా ఈ యొక్క బిల్లు ఎడిషనల్ పవర్స్ ఇస్తుంది. అంటే అసలు రౌడీలు ఎవరు, గూండాలు ఎవరు డిఫైన్ చేశారు. అసలు వీడు రౌడీ, వీడు సంఘ విద్రోహ శక్తి డిఫైన్ చేస్తూ పోలీసులకు ఉన్నటువంటి పవర్స్ని మరికొంత పెంచేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా బెంగాల్ ప్రభుత్వం ఒకటే చెబుతోంది. హింసాత్మక నిరసనలు, పెద్ద ఎత్తున అల్లర్లు, సామాజిక ఉద్రిక్తతలు సృష్టించేటువంటి కార్యకలాపాలు ఏవైనా జరిగితే వెంటనే స్పందించడానికి పోలీసులకి కొన్ని ఎడిషనల్ పవర్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కొత్త బిల్లు ద్వారా. సో గతంలో లాగా ఈ పొలిటికల్ వైలెన్స్ అనేది రిపీట్ కాకుండా, మనం బెంగాల్ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. పంచాయతీ ఎన్నికలు జరిగినా కూడా ఆ ఫలితాల్లో గనక వాళ్ళ అభ్యర్థులు గనక ఓడిపోతే
పెద్ద ఎత్తున హింస చెలరేగినటువంటి సందర్భం. ఎవరైతే ఆ పార్టీకి టీఎంసీకి ఓట్లు వేయలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కొట్టొచ్చినటువంటి సందర్భాలు, వాళ్ళ మహిళలను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళినటువంటి సందర్భాలు, వాళ్ళ ఇల్లుకు నిప్పు పెట్టినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు కూడా మనకి యూట్యూబ్లో కూడా చాలా వస్తాయి, ట్విట్టర్లో వస్తాయి. పంచాయతీ ఎన్నికలకి, ఇక అసెంబ్లీ ఎన్నికలకైతే చెప్పక్కర్లేదు. అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకైతే ఆ యొక్క హింస, వైలెన్స్ ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆమె శాసించిందే, ఆమె మాటే శాసనం అన్నట్టుగా నడిచిపోయింది. ఈ మైనారిటీ అపీజ్మెంట్ తోటి మొత్తం పశ్చిమ బెంగాల్ని సర్వనాశనం చేసింది. వాళ్ళని భుజానికి ఎక్కించుకొని తన కుర్చీని తానే కూలగొట్టుకున్నట్టయింది మమతా బెనర్జీకి. సో ఇలాంటి వాటన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి ఈ వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ని తీసుకురావడం జరిగింది. ఈ బిల్లు కూడా పాస్ అయింది. ఇక మూడోది ఏమిటో చూద్దాం. మూడవ బిల్లు వచ్చేసి పశ్చిమ బెంగాల్, ది వెస్ట్ బెంగాల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్లు. ఇది కూడా సవరణ బిల్లునే. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఇది చాలా కీలకమైనటువంటి బిల్లు. చాలా కీలకమైనటువంటి బిల్లుని ఎందుకు చెప్తున్నానంటే, మమతా బెనర్జీ చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా కడిగేసేటువంటి బిల్లు ఇది. ఏముంది ఈ బిల్లులో అంటే, దీని యొక్క మెయిన్ పర్పస్ ఓబీసీ రిజర్వేషన్ల యొక్క జాబితాను రెగ్యులర్ చేయడం, క్రమబద్ధీకరించడం. మమతా బెనర్జీ ఏం చేసింది గతంలో, ఆమె 77 ముస్లిం ఉపకులాలను అంటే సబ్ క్యాస్ట్లని ఓబీసీ కేటగిరీలోకి చేర్చేశారు. అందరికీ ఓబీసీనే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేర్లు నేను చెప్తాను. పహాడియా ముస్లిమ్స్ అంటారు, చౌదరీ ముస్లిమ్స్ అంటారు, ఫకీర్లు అంటారు, హజ్జామ్స్ అంటారు. అంటే అక్కడ సెలూన్ నిర్వహించేవాళ్ళు, ముస్లింలో సెలూన్ నిర్వహించేవారు హజ్జామ్స్ అంటారు. ఇట్లా చాలా కేటగిరీలు ఉన్నాయి. చాలామంది ఏంటంటే ఓన్లీ షియా, సున్నీ ఈ 2 కేటగిరీల గురించే మాట్లాడతారు. కానీ చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ముస్లింలలో కూడా 77 ఉపకులాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మేము రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి మమతా బెనర్జీ గతంలో ఇచ్చారు. అది రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా కూడా మమతా బెనర్జీ ఇచ్చారు. ఇప్పుడు అవన్నింటినీ కూడా తొలగించారు. కోల్కతా హైకోర్టు గతంలో 2024 మే నెలలో ఈ రిజర్వేషన్లు రద్దు చేయండి అని చెప్పి తీర్పు కూడా ఇచ్చింది కోల్కతా హైకోర్టు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా మమతా బెనర్జీ బేఖాతరు చేస్తారు. అసలు ఏం పట్టించుకోలేదు. ఇది కోర్టు ఏంటి, ఇది నా చట్టము, నేను చెప్పిందే కోర్టు, నేను చెప్పిందే చేస్తామని చెప్పి మమతా బెనర్జీ ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయడానికి, దాన్ని రెగ్యులర్ చేయడానికి సువేందు అధికారి నడుమిగించారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ 77 ముస్లిం ఉపకులాలను కూడా ఈ ఓబీసీ జాబితా నుంచి తొలగించేశారు. వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు వర్తించవు. ఓకే, దీనివల్ల ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఓబీసీ కోటా పర్సంటేజ్ అనేది 17% నుంచి 7% తగ్గింది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, అర్హులైనటువంటి వాళ్లకు మాత్రమే ఈ ఓబీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. మరి ఇంతకాలం ఏం జరిగిందా అంటే, నిజమైనటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్కి, నిజమైనటువంటి వెనుకబడిన తరగతుల వర్గాలకి ఈ యొక్క రిజర్వేషన్లు అందలేదు. వాళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళ కోటాని వీలు కొట్టేశారు. ఈ 77 ముస్లిం ఉపకులాలు వీలు కొట్టేశారు. సరే, కొంచెం లేట్ అయినా కానీ ఇప్పుడు వాళ్ళందరికీ కూడా న్యాయం జరగబోతోంది. నెంబర్ 4, 4వ బిల్లు ఏంటి? 4వ బిల్లు వచ్చేసరికి ది వెస్ట్ బెంగాల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇది కూడా అమెండ్మెంట్ బిల్లే. దీని యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే, ఇది మూడో బిల్లుకి లింకప్ అయి ఉన్నది. వెనుకబడిన తరగతుల కమిషన్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక కమిషన్ ఉంటుంది. దాని యొక్క అధికారాల్ని, పవర్స్ని, విధులను డిఫైన్ చేసినటువంటి, రీడిఫైన్ అనాలి చెప్పాలంటే, ఆల్రెడీ ఉంది, దాన్ని రీడిఫైన్ చేస్తున్నారు. ఈ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ యొక్క పవర్స్ని, వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి, వీటిని రీడిఫైన్ చేయడానికి ఈ యొక్క బిల్లులో కొన్ని పొందుపరచడం జరిగింది. దీని ప్రకారం ఓబీసీ జాబితా సవరణలకు చట్టపరమైనటువంటి గుర్తింపు ఇవ్వడానికి, అలాగే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా దీనిలో కొన్ని నియమాల్ని, నిబంధనల్ని పొందుపరచడం జరిగింది. దానికి వీలుగా 1993 నాటి కమిషన్ చట్టాన్ని కూడా సవరించడం జరిగింది. ఇది అమెండ్మెంట్ బిల్లు. ఇది కంప్లీట్గా కొత్త బిల్లు కాదు, అమెండ్మెంట్ బిల్లు, సవరణ బిల్లు. సో సువేందు అధికారి అసెంబ్లీలో మాట్లాడుతూ, ఈ కొత్త చట్టాలు 4, 5 ఇవన్నీ కూడా కేవలం అసాంఘిక శక్తులు, గూండాలు, రౌడీలు, మాఫియా డాన్లు వీళ్ళందరినీ అణిచివేయడానికే తప్ప సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది అని చెప్పి ఒక భరోసా ఇస్తూ, వాళ్లకు మాత్రం సింహస్వప్నంలాగా నిలిచారు. పొలిటికల్గా బురద చల్లడానికి మాత్రం వీటిని దుర్వినియోగం చేయము, చట్టాల్ని ప్రజల కోసము మాత్రమే ఈ యొక్క చట్టాలు ఉపయోగపడతాయని చెప్పి సువేందు అధికారి ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు. తప్పు చేయని వాడు భయపడాల్సినటువంటి అవసరం లేదు మా ప్రభుత్వంలో. అది ఏ మతం వాడైనా సరే, తప్పు చేస్తే మాత్రం ఏ మతం వాడిని కూడా వదిలేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి సువేందు అధికారి, గూండా రాజ్యాన్ని మేము అంతం చేస్తాం, రామరాజ్యాన్ని స్థాపించామని చెప్పి ఏదైతే మేము హామీ ఇచ్చామో ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా 5వది, లాస్ట్ది, చివరిది ఏంటంటే, త్వరలో యూసీసీ కూడా తేవబోతున్నామని చెప్పి సువేందు అధికారి ఇప్పటికే ప్రకటించారు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం,
చేసింది చెప్పింది చేసి చూపిస్తానని చెప్పి ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి దీనికి ఇంకా చట్టబద్ధంగా ఆమోదం పొందలేదు. కానీ ప్రభుత్వం అధికారికంగా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును తీసుకురావడానికి ఇప్పటికే ప్రాసెస్ను అయితే మొదలుపెట్టింది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముసాయిదా బిల్లును కేబినెట్కి సమర్పిస్తారు. ఆ తరువాత అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెడతారు. దీనికి కొంచెం సమయం పడుతుంది, బట్ డెఫినెట్గా చేసి తీరుతాం. యూసీసీ కూడా త్వరలో వెస్ట్ బెంగాల్లో అమలు జరగబోతోంది. ఈ విషయాన్ని కూడా শুভেন্দু অধিকারী చెప్పారు. ইউনিফর্ম সিভিল কোড বিল সংক্রান্ত একটি স্টেটমেন্ট আমি দিচ্ছি। আপনারা জানেন যে ভারতীয় জনতা পার্টির সংকল্পপত্রে আমরা কমিটেড యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ আমরা আনব। ఇందాక నేను చెప్పినటువంటి 5వ బిల్లు అదేంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్, నిందితుల అక్రమ ఆస్తుల స్వాధీనం చేసుకునేటువంటి బిల్లు ఇది నిజంగా చాలా ముఖ్యం. ఎందుకంటే నేరాలు, మాఫియాలు, గ్యాంగ్ నెట్వర్క్లతో సంబంధం ఉన్నవారు కొన్ని సంవత్సరాల పాటు నేర సామ్రాజ్యంలో సంపాదించేసుకుని ఆ తర్వాత అన్నింటినీ వదిలిపెట్టేసి కొంతమంది ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళను కూడా వదిలిపెట్టేటువంటిది లేదు. వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల్ని ప్రభుత్వం జప్తు చేసుకోవడానికి వీలుగా దానికి చట్టబద్ధత కల్పించడం కోసం మరో కొత్త బిల్లును తీసుకొచ్చారు. ఒక 10-15 సంవత్సరాల విధ్వంసం సృష్టించేసి నేర సామ్రాజ్యాన్ని నెలకొల్పి కోట్ల రూపాయలు సంపాదించుకుని ఆ తర్వాత అన్నీ వదిలేసాను, నాకేం సంబంధం లేదంటే కుదరదు. ఆ 10-15 సంవత్సరాల్లో నువ్వేం సంపాదించావో మొత్తం గక్కిస్తాం. మొత్తం అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వం జప్తు చేసుకోవడానికి వీలుగా మరొక బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. నేరస్తులను జైలుకు పంపడం ఒక్కటే కాదు, వారి అక్రమ ఆర్థిక వ్యవస్థను కూడా, వారి నేర సామ్రాజ్యాన్ని కూడా పూర్తిగా కూల్చేయాలి. ఇదే ప్రభుత్వ లక్ష్యం. నిజానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కేవలం 1-2 నెలల కాలంలో ఇన్ని సంచలన బిల్లులు, కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నారంటే పరిపాలనని పరుగులు పెట్టిస్తున్నారు శుభేందు అధికారి. అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. యూసీసీ కూడా త్వరలో రావాల్సినటువంటి అవసరం ఉంది. నాట్ ఓన్లీ ఇన్ వెస్ట్ బెంగాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా యూసీసీ చట్టాన్ని అమలు చేసి తీరాల్సిందే. మరి ఈ 4-5 బిల్లులకు సంబంధించి శుభేందు అధికారి తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలకు సంబంధించి వెస్ట్ బెంగాల్లో ప్రక్షాళన ఏ మేరకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాలు ఏంటి? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మిమ్మల్ని కలుస్తాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.